నగరి నియోజకవర్గంలో చేనేత కార్మికులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞత తెలుపుతూ గురువారం స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రమేష్, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ డైరెక్టర్ గంజి మాధవయ్య, చేనేత కార్మికుల సంఘం నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సభ్యులు పాల్గొన్నారు. ఇవాళ చరిత్ర విధంగా ప్రతి ఒక్క మరగవర్గ కుటుంబానికి కూడా 500 యూనిట్లు ఇచ్చి మన నగిరిలో బాబు గారు ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారు. ప్రతి ఒక్క మరమగ్గ కార్మికుడికి 500 యూనిట్లు ఉచితంగా ఇచ్చి వాళ్ళకి వెన్నుదిన్నుగా ఉండి వాళ్ళకి బాసటగా ఉంటా అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. మన నగిరిలో ప్రచారం చేస్తూ వచ్చి నేను ఉన్నా మీకోసం, నేను విన్నాను, ఖచ్చితంగా మీకు నేను వచ్చినాక మీకు పలుకుతాను, మీకు మంచి చేస్తాను అనే మాట ఇచ్చిపోయారు బాబు గారు. ఇవాళ దానికి కార్యరూపం చెందుతూ ఇవాళ నుంచి ప్రతి ఒక్క మరమగ కుటుంబానికి కూడా 500 యూనిట్లు ఫ్రీగా ఇచ్చి ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారు. ఖచ్చితంగా ఆయన చెప్పిన మాట చేస్తాడు, చేసే మాట కాదు చెప్పిన కన్నా ఎక్కువ చేస్తాడని చెప్పడానికి ఇవాళ నిదర్శనం. మనం చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక డెవలప్మెంటే కాదు, సంక్షేమమే కాదు, అన్ని విధాల పురోగతి చెందాలని చెప్పే ఉద్దేశంతో ఆయన అహర్నిశలు కష్టపడతారు మన కోసం అని చెప్పేసి. ఒక విధంగా డెవలప్మెంట్ అంటే మనం ఇచ్చే దాని మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ బతకాలి, వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించాలని చెప్పే ఉద్దేశంతో అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ఎన్నడో విధంగా మనకి చేసుకుంటూ పోతా ఉన్నాం. మనం చూసాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఏ పేపర్ చూసినా కూడా ఇక్కడ ఫ్యాక్టరీ వస్తా ఉంది, అక్కడ పరిశ్రమ వస్తా ఉంది, అక్కడ పెట్టుబడి వస్తా ఉంది, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు జరుగుతున్నాయని చెప్పేసి మాట మనం ప్రతి చోట చూస్తా ఉన్నాం. దానికి కేవలం ఒకే ఒక మనిషి కారణం, అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం వల్లే ఇవాళ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతుంటే ఒక ప్రగతిశీల రాష్ట్రం గురించి మాట్లాడుతుంటుంది. కానీ ఇంతకుముందు చూసాం 5 సంవత్సరాల్లో ఎందుకు మాట్లాడేవాళ్ళు ఒక బీహార్ నో, పాకిస్తాన్ నో, ఆఫ్ఘనిస్తాన్ లో పోలుస్తూ మాట్లాడిన రోజులు మనం మర్చిపోవాల్సిన వీల్లేదు. అలాంటి రాష్ట్రాన్ని ఒక్క సంవత్సరంలోనే మళ్ళా కూడా ప్రగతిశీల రాష్ట్రంగా మార్చారంటే దానికి పూర్తిగా బాధ్యుడు మన చంద్రబాబు గారు. ఇవాళ మనం చూస్తున్నాం ఎన్నడూ లేని విధంగా ఉపాధి కల్పిస్తా ఉన్నాం. ప్రతి అవ్వ తాతకి అలాగే